హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగే షాప్కి వచ్చేసాము. ఇంకా మొత్తము చూసుకోవాలి. బయట అంతా ధూళి దుమ్ము ఉంది కదా, ఫస్ట్ బయట క్లీన్ చేసేద్దాము. హలో ఫ్రెండ్స్, మొత్తం సామాన్లన్నీ బయట పెట్టాలి. సో నేనైతే ఫస్ట్ తుడుచుకున్న తర్వాత అదే ఊడ్స్తాము. షాప్ బయట, షాప్ లోపల కూడా నీట్గా తుడుస్తాను. ఎందుకంటే ఈ రోడ్లు ఎక్కువగా పాడైపోయాయి కదా, చూడండి ఎంత దుమ్ము ధూళి. రోజు మొత్తం కూడా ఇలానే ధూళి మొత్తం చేరుతూ ఉంటుంది. అందుకే నేను కవర్ కట్టేశాను మా షాప్కి. సో నాకైతే పర్వాలేదు, మాస్క్ వేసుకొని ఉంటాను కనుక ఈ దుమ్ము ధూళి తుడుచుకునేసరికి టైం పట్టేస్తుంది. సో మొత్తం నీట్గా నేనే తుడుస్తాను. పక్క షాపు వాళ్ళు కూడా అడుగుతారు హెల్ప్ చేయాలా అని. అంటే ఈరోజు హెల్ప్ కోసం నేను వాళ్ళని హెల్ప్ తీసుకుంటే తప్పు కదా, తుడవడానికి రోజు మనము అలా చేయకూడదు. సో అందుకోసమని నేనేం చేస్తానంటే రోజు నేనే తుడుచుకుంటాను. పక్క ఆవిడ ఇప్పుడు వినిపిస్తుంది కదా వాయిస్, ఆవిడ తుడుస్తానని చెప్తుంది. లేదు లేక తుడొద్దు, నేనే మొత్తం ఊడ్చేస్తాను. నీట్గా, చాలా నీట్గా ఊడ్చుకుంటాను. నాకు ఎవరు తుడిస్తే ఇష్టం ఉండదు. లోపల కూడా నేనే ఊడుస్తాను. సో మొత్తం ఊడ్చేసాను. ఇప్పుడు ఊడ్చేసి కల్లాపు చల్లుతాం కదా, అట్లా కల్లాపు చల్లాలి. చీపురు పట్టుకునే విధానం చూస్తే షాక్ అవుతారు కదా. సామాన్లన్నీ పెట్టేస్తాను. బకెట్లు అంటే చెయ్యి నొప్పి వస్తుంది. కాకపోతే ఎవరు చేస్తారు చెప్పండి, మన పని మనమే చేసుకోవాలి. ఈరోజు చెయ్యి నొప్పి వస్తుంది, రేపు పొద్దున్న ఎవరు వచ్చేస్తారు చెప్పండి. సో ఏదైనా మనం చేయాలనుకుంటే మన పని మనమే చేసుకోవాలి. అది నేను చేసుకుంటాను. ఇప్పుడు ఆ చైర్ తీసుకొచ్చాను కదా, ఆ చైర్ ఎక్కి సామాన్లన్నీ నేను పైకి పెట్టాలి. దానికోసం ఎంత కష్టపడాలో తెలుసా. ఇదిగోండి, ఈ కర్రలు తీసుకొస్తాను, చేతిలో పెట్టి తీసుకొస్తాను. వాటికి తాడు ఉంటుంది, ప్లాస్టిక్, అది బాగా నొప్పి అవుతుంది. కాకపోతే ఏముంది, 5 minutes కూడా ఉండదు, నేను పెడతాను. ఇవి నేను పెట్టలేను అని పక్క షాపు ఆంటీ కూడా వస్తారు. ఆంటీ వచ్చి సహాయం చేస్తారు. కానీ కొన్ని కర్రలు పెట్టేస్తాను నేను అక్కడ పైన పెట్టి. నేను ట్రై చేస్తాను, ఒకసారి చూడండి, నేను ట్రై చేస్తాను. తక్కువ వెయిట్ ఉంటుంది కదా, ఇది తక్కువ వెయిట్ ఉంటుంది కనుక నేను పెట్టగలను, పర్వాలేదు. సో మీరు చూడండి, మీరు చూస్తే తెలిసిపోతుంది. అసలు భయం అనేది ఎక్కువ పడను. ఎందుకండి ఇప్పుడు ఈ కర్రలు ఉన్నాయి కదా, ఆ తాడు బాగా కట్టలేదు. లేకపోతే వాటి కోసం కూడా నేను పక్క వాళ్ళని కూడా అడగను. మా అక్క తాడు నీట్గా కట్టమ్మా అని చెప్పాను, కట్టలేదు. పర్వాలేదులేండి, ట్రై చేస్తాము. సో ట్రై చేస్తాను. ఇప్పుడు పెట్టగలనో లేదో, పెట్టేయాలి దేవుడా. అదిగోండి, చైర్ ఎక్కేసి చేసేస్తాను. సో అది నీట్గా కనిపించలేదు. కాకపోతే పక్కా నేను పెట్టాలి. ఎన్ని రోజులైనా కానీ పక్క వాళ్ళ మీద ఆధారపడకూడదు. అందుకోసమని సాధించానండి, ఏమండో సాధించాను చూడండి మీరే. పెట్టేశానంటే ఇంకేముంది, బెలూన్స్, బాళ్ళు, చిన్నపిల్లల బ్యాటులు, బాళ్ళు తీసుకొస్తాను, నో ప్రాబ్లం. కర్చీపులు కూడా తీసుకొచ్చి పెట్టాలి, నేనే పెట్టేస్తాను, ప్రాబ్లం లేదు. జగ్గులు అంటే మగ్గులు తెలుసు కదా, చూసారా, బాలు బ్యాటు చెప్పాను కదా తెలియని మీకు. బాలు బ్యాటు మగ్గులు కలిపి పెడతాను నేను. చూసారా, చైర్ చూడండి ఎలా ఎక్కాను. మీరైతే భయపడిపోతారు, అమ్మో నాకు భయం, నేను ఎక్కలేను అని అనేసి. నేను అలా కాదు. చూడండి ఏం చేస్తుంది అని మీరు ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఇదిగోండి, మీ స్వప్న అన్నీ చేస్తుంది ఇలాగే. ప్రతి ఒక్క పని కూడా ఇలానే చేస్తాను. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా ఎంతైనా నేను చేయగలను, అర్థమవుతుందా. సో మీరే నాకు సపోర్ట్ చేయండి. బాల్ కూడా తెచ్చానండి, ఎందుకంటే చిన్నపిల్లలు వస్తారు కదా. సిటీలో ఉంటాయి కానీ మన పల్లెటూరులో దొరకవని బాల్ కూడా కొన్నాను. చూడండి, కాళ్ళతోనే అంత పని కూడా కాళ్ళతోనే చేస్తాను. ఫ్రెండ్స్, నా వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి. వీలైతే మీ స్టేటస్లో కూడా పెట్టండి, షేర్ చేయండి ప్లీజ్.
ఒక లైక్ చేయండి, ఒక్క షేర్ చేయండి, ఎవరికొకరికి పంపిస్తే చాలు. వాళ్ళకి చెప్పండి స్వప్నిక వీడియో ఒక్కరికైనా షేర్ చేయండి అని. ఏం లేదు, ఎన్ని సామాన్లు సర్దుకొని హ్యాండ్స్ లేకుండా ఇన్ని పనులు చకచకా చేస్తున్నాను కదా, మీరు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంచెం బద్ధకం ఎక్కడైనా ఉంటే అది కూడా తీసేసి పక్కన పెట్టేసి మనం కూడా స్వప్నికలాగా అన్ని పనులు చేసుకోవాలి అని ఒక చిన్న ఆశ మీలో కలుగుతుంది కదా, దానికోసమని నేను ఇవన్నీ చేస్తూ ఉంటాను మీకోసం. ఎలా అయినా మీలో మార్పు తీసుకురావాలి. ఇది నా ఒంటికి ఎక్సర్సైజ్ లాంటిది. ఇవి పనులన్నీ కూడా నేను చాలా చక్కగా చేసుకుంటాను. చీపులు చూసారు కదా, దాదాపుగా అవి ఒక 15 ఉంటాయి. అవి చేయితో పట్టుకొని వచ్చేసాను. నొప్పి వస్తుంది, కాకపోతే ఏముంది ఇక్కడికే తీసుకొచ్చాం కదా అనే ఫీలింగ్తో ఉంటాను. సో ఇంకా పైకి పెడతాను చూడండి. ఇంకా నేను అక్కడ కట్ట ఉంది కదా, కట్ట కట్టేసి ఇంకా పైకి ఎత్తాలి అనుకున్నాను. ఇప్పుడు రాలేదు, కొంచెం చెయ్యి కట్టు లోపట పెట్టేసి పెట్టుకుంటాను. నిలబడిపోయింది. నిలబడే తల్లి, చీపురమ్మ నిలబడు ప్లీజ్ నిలబడే బాబు. ఎంతసేపు అడుగుతాను నేను, నిలబడు అని. అమ్మయ్యా దేవుడా, నిలబడింది. ఇంకా హ్యాపీ. దాదాపుగా అన్నీ పెట్టేశాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఉండిపోయేవేమో లోపట, చూడాలి, వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది. మాపు కర్రలు, బాళ్ళు అని పెట్టేసిన జెండాలు ఉండిపోయేవి. ఆంజనేయ స్వామి జెండాలు అనుకుంటాను ఉండిపోయేవి. ఆ జెండాలు పెట్టేస్తే అన్నీ అయిపోయినట్ట దాదాపుగా. ఇంకా కచ్చిపులకి పెట్టాలి, అది చాలా కష్టపడాలి, అది ఉండలేదు. అందుకోసమని అక్కడ అంతసేపు ఉన్నాను.
you